అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ అటాకింగ్ కు దిగాలని డిసైడ్ అయిందా? కవిత జనం బాటపై ఎదురుదాడి చేయాలని గులాబీ బాస్ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అందుకే వారంలో ఒకరు కవితపై విరుచుకుపడుతున్నారా? ఇప్పటికే కవితను పలువురు మాజీ మంత్రులు దారుణంగా దూషించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఎమ్మెల్యే చేరిపోయారా? అంతేకాకుండా ఇప్పుడు ఆయన కవితపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్యే కవిత జిల్లాల పర్యటన ఆసక్తి రేపుతుంది. జిల్లాల పర్యటనలో భాగంగా కవిత బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కవిత హాట్ కామెంట్స్ చేశారు. పాలు అమ్మి పూలు అమ్మిన డైలాగులు కొడుతూ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 1000 ఎకరాలు కబ్జా చేశారని విమర్శించారు. తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డును కవిత పరిశీలించారు. ఆ తర్వాత అంబేద్కర్ నగర్లో బస్తీవాసులతో కవిత మాట్లాడారు. మల్లారెడ్డి వల్ల నిరుపేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మానవ హక్కుల గురించి ఆలోచించలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉన్నవారి పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మల్లారెడ్డి కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రమే బాగుపడ్డాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరిని టార్గెట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు మొత్తం జాతకాలు ఆమెకు తెలుసు. అందుకే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా నియోజకవర్గాలను బట్టి రియాక్ట్ అవుతున్నారు. నేతలు ఎంతెంత అవినీతి చేశారో కళ్లకు విడమరిచి చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ హైకమాండ్ జాగ్రత్తగా గమనిస్తుంది. ఆమె దూకుడు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారు. దీంతో ఆమెపై అటాక్ చేసేందుకు ఓ టీంని రెడీ చేసినట్టు తెలుస్తుంది. జిల్లాకు 2 లేదా 3 చొప్పున ఆ పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవితపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో తిరగడానికి కవితకు అసలేం హక్కుందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్లను నాశనం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మర్యాదతో చెబుతున్నానని, ఇప్పటినుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు కవిత కుట్ర పన్నారని ఎమ్మెల్యే మాధవరం ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మాధవరం తీవ్రంగా ఖండించారు. తన జోలికి వస్తే కవిత బండారం బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణలో కబ్జాలకు తెరలేపింది కవిత భర్త అని ఆరోపించారు. కుకట్పల్లిలో 1000 కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని మండిపడ్డారు. కన్న తండ్రిని, అన్నను నాశనం చేసి ఎదగాలని కవిత చూస్తుందని మండిపడ్డారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సుఖమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగుడు ఆస్తి ఎక్కడిదా? ఐడిపిల్లాండ్లో నీ మొగుడికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మొగ నీ మామ మొగన అయ్యమని సంపాదించి పెట్టిందా? నువ్వు నాయరకు వచ్చినావు, అభివృద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సంటారా ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేసావు. ఈయనప్పుడు కేసీఆర్ ని, కేటీఆర్ ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండవు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను నువ్వు మంచిదానిగా మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటు. అంతకుముందు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కూడా కవిత టార్గెట్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తనపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని కవిత ఆరోపించారు. కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ లో నుంచి వెళ్తుందని స్థానికులు చెబుతున్నట్టు కవిత ఆరోపించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోనూ కవిత టూర్ కొనసాగింది. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో అందరికీ న్యాయం చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన జగదీష్ రెడ్డి సవాల్ చేసి పత్తా లేకుండా పారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే కవిత పర్యటనలు కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలే టార్గెట్ గా అన్నట్టుగా సాగుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలను కవిత బద్నాం చేస్తున్నారు. దాంతో కవిత కామెంట్స్ గులాబీ పార్టీని డామేజ్ చేస్తున్నాయి. అయితే కవితను ఇలాగే వదిలేయొద్దని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే అని తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కవితను టార్గెట్ చేస్తారని అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో కవితపై ఎదురుదాడి తీవ్రతరం ఖాయమనే వాదన ఆ పార్టీలో బలంగా వినిపిస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.